ఒక మర్డర్ హనీమూన్ ఆర్డర్నే మార్చేసింది. ఆ ఒక్క మర్డర్ మేఘాలయ టూరిజం అంటేనే వణుకు పుట్టేలా చేసింది. కట్టుకున్న భర్తను కాటికి పంపేందుకు ఆ భార్య వేసిన స్కెచ్ ఇండియా మొత్తం కూడా అవాక్కయ్యేలా చేసింది. హనీమూన్ పేరుతో భర్తను హనీ ట్రాప్ చేసిన ఆ నవ వధువే సీక్రెట్ కిల్లర్ అని తేలాక ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఊహించని ట్విస్ట్ అసలు ఎలా బయటకు వచ్చింది? మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలేం జరిగింది? లెట్స్ వాచ్. మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఒక్క ఘటన ఈ రాష్ట్ర ప్రతిష్టని సవాల్ చేసింది. ఆ స్టేట్ టూరిజం పైని అనుమానాలు తలెత్తేలా చేసింది. అసలు ఆలోచించకుండా అక్కడికి వెళ్లిపోవాలనుకునే వాళ్ళంతా ఈ ఘటన గురించి తెలిసాక 1కి 10 సార్లు ఆలోచించే పరిస్థితులు కల్పించింది. కానీ అసలు విషయం తెలిసాక అంత షాక్ అయ్యారు. సైలెంట్ గా కనిపించిన ఆ నవవధువు ఎంత వైలెంటో తెలిసాక ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అయింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ మే 20న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్ వెళ్లారు. ఈ కొత్త జంట మే 22న ఓ బైక్ ని అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ రోజు రాత్రి ఓ హోమ్ స్టేలో గడిపారు. మే 23న హోమ్ స్టే నుంచి చెక్అవుట్ చేసిన తర్వాత ఉదయం బయటకు వెళ్లేటప్పుడు కనిపించారు. అప్పటిదాకా కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నారు. అక్కడి నుంచి గైడ్ లేకుండానే రాజా సోనం మౌలాకైట్ గ్రామానికి వెళ్లారు. అక్కడే వారి ఆచూకీ గల్లంతైంది. దాంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నవదంపతులిద్దరూ అదృశ్యమైన 11 రోజుల తర్వాత జూన్ 2న భర్త రాజా రఘువంశీ శవమై కనిపించాడు. సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో రాజా మృతదేహం కనిపించింది. అతన్ని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. నవదంపతులు రాజా రఘువంశీ సోనం మిస్సింగ్ కేసు మేఘాలయ పోలీసులకు సవాల్గా మారింది. హనీమూన్ కోసం వచ్చిన జంట ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. ఈ కేసు ఆ రాష్ట్ర పర్యాటక రంగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. టూరిస్టులకు ఆ స్టేట్ సేఫ్ కాదనే ప్రచారం జరిగింది. మేఘాలయకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడెక్కడో వెతికారు. ఎన్నో సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. వారి సెల్ ఫోన్ టవర్ల లొకేషన్లు గుర్తించేందుకు ఎన్నో తిప్పలు పడ్డారు. 11 రోజుల పాటు అక్కడి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. నవవధువు సోనంని ఎవరేం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఆమెని ఏం చేశారో అనే భయం అందరిలోనూ తలెత్తింది. సోనం కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ ఆ కొత్త పెళ్లి కూతురుకు ఏమైందోనని ఆందోళనకు గురయ్యారు. కానీ అనూహ్యంగా ఆమె భర్త రాజా మృతదేహం దొరకడంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ హనీమూన్ మర్డర్ కేసులో మరో భయంకరమైన ట్విస్ట్ బయటకొచ్చింది. రాజా రఘువంశీ భార్య సోనమే తన భర్తను చంపిందని పోలీసులు తేల్చారు. సోనం తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులను నియమించిందని దర్యాప్తులో తేలింది. సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసులో నిందితురాలు సోనం ఉత్తరప్రదేశ్ గాజీపూర్లోని ఓ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. మిగతా 3 నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. సోనంతో పాటు విక్కీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్ని హత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. రఘువంశీని చంపేందుకు అతని భార్య సోనం తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. ఇన్వెస్టిగేషన్లో రాజ్ కుష్వాహా పేరు బయటకొచ్చింది. సోనంకు రాజ్ కుష్వాహాతో సంబంధముందని, అతని రఘువంశీ హత్యకు కుట్ర పన్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో సోనంకు వివాహేతర సంబంధముందని, అందుకోసమే ఆమె ప్లాన్ చేసి తన భర్తను చంపించిందని పోలీసులు చెబుతున్నారు. ఈ హనీమూన్ ట్రిప్ మొత్తం రాజా రఘువంశీని చంపేందుకే ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ తో ఇండియా మొత్తం అవాక్కైంది. సోనం చేసిన పనితో ఓ రాష్ట్ర టూరిజం ఇమేజ్ పైనే ప్రశ్నలు తలెత్తాయి. చాలా మందికి ఈ కేసులో ప్రధాన సూత్రధారి సోనమేనని, ఆవిడే తన భర్తను చంపిందని తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళంతా మేఘాలయ సేఫ్ కాదనే అనుకుంటారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయినా రాజా రఘువంశీతో సోనంకి పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి, కానీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని హనీమూన్ పేరు చెప్పి భర్తను చంపించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందే చెప్పి ఉంటే రాజా రఘువంశీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు కదా అంటున్నారు. అనవసరంగా రాజాని ఎందుకు బలి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. సోనం లాంటి వాళ్లకు అసలు బతికే అర్హత లేదని, ఆమెను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తున్నాయి.